రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. హైదరాబాద్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ వేడుకలకు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్ కూడా హాజరయ్యారు. ఆర్థిక రంగంలో దేశం ముందుకు వెళ్తుందని, 2047 నాటికి 3వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందని, ఎలాంటి సందేహాలకు తావులేదని చెప్పుకొచ్చారు వెంకయ్యనాయుడు. ఈ ఉగాది నాడు భారత్ సూపర్ పవర్గా ఎదగాలని అందరూ సంకల్పం తీసుకోవాలన్నారు. ముందుకు సాగవలసి ఉంది. కులము, మతము, ప్రాంతము, భాషా భేదాలు లేకుండా, వేషం భాష వేరైనా మనమంతా భారతీయులు అనే భావనతో మనందరంగా సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ సంకల్పాన్ని మనం ఈరోజు ఈ ఉగాది క్రోధినామ సంవత్సరంలో తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. 1991లో ప్యారిస్, లండన్ వంటి నగరాల ఆర్థిక వ్యవస్థ కన్నా మన ఆర్థిక వ్యవస్థ చిన్నది. ఇప్పుడు ఆ పరిస్థితి తిరగబడింది. ఫ్రాన్స్, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కన్నా మన భారతదేశం పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు $4.150 ట్రిలియన్ ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరించింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357.